రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 8 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. నేటి నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించారు. హైదరాబాద్లోని నాంపల్లి అబిడ్స్ లో ప్రశాంతంగా 10 పరీక్షలు ప్రారంభమయ్యాయి. అరగంట ముందుగానే పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించారు. ఎగ్జామ్ సెంటర్లో అధికారులు మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లకు వచ్చారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నిర్మల్ జిల్లాలో 47 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో పటిష్ట బందోబస్తు నడుమ పరీక్షలు మొదలయ్యాయి. అన్ని ఎగ్జామ్ సెంటర్లలో సెక్షన్ 144 అమల్లో ఉంది. ప్రశాంతంగా పరీక్ష రాయాల్సిన 2 విద్యార్థులు పుట్టెడు దుఃఖంతో పరీక్షా కేంద్రానికి వచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన హర్షవర్ధన్ అనే విద్యార్థి 10వ తరగతి వార్షిక పరీక్షలు రాయాల్సి ఉండగా రాత్రి తన తండ్రి ఎల్లయ్య గుండెపోటుతో మృతి చెందాడు. తండ్రి మరణాన్ని దిగమింగుకొని వార్షిక పరీక్షలకు హాజరయ్యాడు. మెదక్ జిల్లా శివంపేట మండలం పాముండ గ్రామానికి చెందిన ధనుష్ అనే విద్యార్థి తల్లిదండ్రులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా తల్లి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పుట్టెడి శోకాన్ని గుండెల్లో దాచుకుని ఆ విద్యార్థి పరీక్షకు హాజరయ్యాడు.